ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామం అవుతోంది. పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్న విదేశీ కంపెనీలన్నీ ఏపీ వైపే చూస్తున్నాయి. వేర్వేరు రంగాల్లో వచ్చే పెట్టుబడులతో సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కు తిరుగు లేకుండా పోతోంది. అత్యంత సంపన్న దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఆ దేశానికి ఇండియాకు ముఖ్యంగా తెలుగువారికి విడదీయరాని సంబంధం ఉంది. అమెరికా తర్వాత తెలుగువారు ఎక్కువగా ప్రవాసం వెళ్లే దేశం బహుశా ఆస్ట్రేలియా కావచ్చు. తెలుగువారి పట్ల ఆస్ట్రేలియన్లకు సానుకూల దృక్పథం ఉంది. ఇరు దేశాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా పరస్పర సాన్నిహిత్యం మాత్రం కొనసాగుతోంది. సామాజిక అనుబంధాలే కాకుండా రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా పెరుగుతున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఆ దేశ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. అనేక భేటీలు కూడా జరిగాయి. ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ బిజీగా గడిపారు. పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఏపీకి పరిశ్రమలు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రవాసాంధ్రులను కలుసుకున్నారు. ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ఇరు వర్గాలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ సంస్థ TAFE NSW టెక్నికల్ అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సిడ్నీ క్యాంపస్ ను ఆయన సందర్శించారు. TAFE NSW ఆల్టిమో క్యాంపస్ లో మేనేజింగ్ డైరెక్టర్ క్లోరిడ్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ జేమ్స్ ఫ్లనాగన్, గ్లోబల్ ఎంగేజ్మెంట్ సీనియర్ మేనేజర్ యువాన్ పెంగ్, రిక్రూట్మెంట్ సీనియర్ మేనేజర్ జెర్రీ సైడన్, టీమ్ ప్రతినిధి రజియా అహ్మదీ, ఇంటర్నేషనల్ సపోర్ట్ ఆఫీసర్ యాస్ట్రిక్, స్కిల్ అండ్ ట్రైనింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎమిలియా హచిన్సన్ తదితరులు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఏపీ వైపుకు పెట్టుబడులు పరుగులు తీస్తున్నాయని చెప్పిన నారా లోకేష్ పక్కనున్న తమిళనాడులో పుట్టిన గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా ఏపీలో పెట్టుబడులు పెడుతున్న సంగతిని తమిళ పార్టీలు చెప్పుకుంటున్నాయన్నారు. రాష్ట్రాల మధ్య పోటీ భారతదేశ విజయానికి దోహదం చేస్తుందన్నారు. Leadership of the Honorable Prime Minister Shri Narendra Modi ji, delivering the $30 trillion target will be done. No second thoughts about it. And in the process, Andhra Pradesh will be a $2.4 trillion economy. And as a state, we are leading a lot of the initiatives of Government of India from the front. So I'll give an example. Labour reforms. We are specifically asked by Government of India whether we can spearhead. Out of the 9 reforms, we got 8 of them done in 15 days. 1-5. Not 5-0. So we got it done, and the other one in the next cabinet would actually clear it. So we are leading from the front in terms of reforms, and Mr. Naidu believes that we should support reforms because that's the only way we can shackle, remove the shackles of bureaucracy on the state. ఆస్ట్రేలియాలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, పరిశ్రమ అకాడమిక్ సహకార వ్యవస్థలో TAFE NSW కీలక పాత్ర పోషిస్తుందని గైల్స్ ఏపీ మంత్రి లోకేష్ కు తెలిపారు. ఈ క్యాంపస్ సెంట్రల్ స్టేషన్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ యూనివర్సిటీ, ABC, చైనా టౌన్, CPD వంటి ప్రముఖ ప్రదేశాలతో అనుసంధానమై ఉంది. ఈ క్యాంపస్ గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్లు, ప్రత్యేక స్టూడియోలు, విద్యార్థుల విశ్రాంతి కేంద్రాలు వంటి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉండి ప్రాక్టికల్ వృత్తి శిక్షణను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ITIలు నైపుణ్య శిక్షణా స్థలం కోసం పాఠ్య ప్రణాళిక రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేష్ కోరారు. విశాఖలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కు హాజరు కావాలని కూడా ఆయన ఆహ్వానించారు. IT, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, నిర్మాణ రంగాల వంటి అధిక డిమాండ్ ఉన్న విభాగాల్లో వృత్తి ప్రాధాన్య శిక్షణ కార్యక్రమాలను రూపొందించి అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలతో భాగస్వామ్యం వహించాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో మరింత ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను పొందే మార్గాలను చూపించాలని ఆయన కోరారు.
ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యాపార రంగాలపై దృష్టి సారిస్తూ మహిళల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి, లింగ సమానత్వం, ఆర్థిక సాధికారతను ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించాలని ఆయన అన్నారు. So agri is a very, very big sector for us to sort of focus and collaborate. You do have a vibrant startup ecosystem. That's one thing. Through the Ratan Tata Innovation Hub, we can sort of collaborate, and India is an amazing launch pad in that sense. So these were a few of the sectors that we thought we can start working together on. Renewable energy, of course, is very something that we can build on. You have an amazing education system here around it. So sharing with the Honorable Minister here that green molecules, so taking renewable energy to green molecules is going to be very, very important for us as a state. So that's another area that we can collaborate. But I think the Economic Development Board shared opportunities around automotive, space, defense, drone, compressed biogas, aqua, quantum computing, pharma, medical devices manufacturing. వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన నారా లోకేష్ సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతోనూ చర్చించారు. ఏపీ సీ ఫుడ్ పరిశ్రమ నెట్వర్కింగ్ కు సహకారం అందించాలని కోరారు. సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియాలో 30,000కు పైగా సభ్యులున్నారు. 3.5 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వ్యాపారం అక్కడ జరుగుతోంది. భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని లోకేష్ గుర్తు చేశారు. దేశం మొత్తం మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60% పైగా వాటా కలిగుందన్నారు. 2024-25లో 66,000 కోట్ల రూపాయల సీ ఫుడ్స్ ఎగుమతి జరిగిన సంగతిని లోకేష్ ఆ సందర్భంగా ప్రస్తావించారు. భారత సముద్ర ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్ ఆక్వా పరిశ్రమదారులు, ఆస్ట్రేలియా దిగుమతిదారుల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేయాలని కోరారు. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆక్వాకు ప్రత్యామ్నాయ మార్కెట్ ఏర్పాటు కోసం నారా లోకేష్ వారితో చర్చించారు. గ్రేటర్ సిడ్నీలో కీలక నగరం పారామట్ట లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్ తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. స్థానిక వ్యాపారాలను పెంచడం, పెట్టుబడులను ఆకర్షించి గ్లోబల్ సిటీగా మార్చడంలో జైటర్ కృషిని మంత్రి లోకేష్ ప్రశంసించారు. ప్రజా రవాణా, గ్రీన్ స్పేసెస్ ను అభివృద్ధి చేయడంలో చొరవ చూపిన జైటర్ పారామట్ట స్క్వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గత 20 సంవత్సరాలుగా లోకల్ గవర్నెన్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్టార్టప్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా లోకేష్ కోరారు. అనంతరం హారిస్ పార్క్ లో లిటిల్ ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన రివర్ సైడ్ ఫుడ్ కోర్ట్ ను సందర్శించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ ఆధునీకరణ, WSU వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్ లో నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని కోరారు. రైతులు, అగ్రి ప్రొఫెషనల్స్ కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్లు, అగ్రిటెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పునరుత్పాదక విద్యుత్ వనరులు, వైద్య సాంకేతిక విజ్ఞానం, అగ్రిటెక్, లాజిస్టిక్స్ రంగాల్లో న్యూ సౌత్ వేల్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును న్యూ సౌత్ వేల్స్ ఆసియా పసిఫిక్ వాణిజ్య కార్యక్రమాల్లో చేర్చేందుకు సహకారం అందించాలన్నారు. న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్స్ ఏజెన్సీలు ఆంధ్రప్రదేశ్ లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ద్వారా సంయుక్త ఇంక్యుబేషన్ కార్యక్రమాలను అన్వేషించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియా ఇండియా సీఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెక్కేతో నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు. ఏపీ ఈడీపీ, సిఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా ఏపీ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని కోరారు.